ఈరోజు వైఎస్ఆర్సీపీ గడప గడపకి కార్యక్రమంలో భాగంగా నందివెలుగు పెద్దమాల్పిల్లో పర్యటించడం జరిగింది. మనం చూసే ఎంత దుర్మార్గం అంటే ఈ ఊరికి రావటానికి 2 దోవలుంటే ఆ 2 దోవల్లో మనిషి రాలేని పరిస్థితి. మరి ఊర్లోకి వచ్చినాక కనీసం మౌలిక వసతులు సరిగ్గా లేకుండా ఇది కేవలం ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేశారు అనే ఉద్దేశంతో కనీసం మౌలిక సదుపాయాలను కూడా కలిగించకుండా ఈ రకంగా చేయటం అనేది ఎంతో బాధాకరం. ఇంతాకే మనందరం చూసాం. ఆ మహిళామ తల్లులు వాళ్ళ బాధని వర్ణాతీతం. మేము వెళ్ళి వాళ్ళ గడప గడపకి ప్రోగ్రాంలో కలిసే వాళ్ళ బాధలు చెప్పుకున్న తీరు, రేషన్కి కూడా 4 కిలోమీటర్ల దూరం వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ పల్లెకి కలిగింది అంటే దయచేసి ఇప్పుడైనా సంబంధిత అధికారులు ఈ గ్రామానికి ముందు రోడ్డు లేదు పంచాయతీ ద్వారా కనీసం గ్రావెల్ పోపించి నడవలేని పరిస్థితి. ఈరోజు చూస్తే ఇంకా మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే గడప గడప ప్రోగ్రాంలో సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాక వర్షం పడింది. అయినా కూడా వర్షంలో ఎందుకు తిరిగామంటే ప్రజల కోరిక. ఆ గ్రామ ప్రజలందరూ మా రోడ్డు చూడండి, వర్షంలో మీరు తిరిగితే ఈ ఊరు పరిస్థితి, ఈ రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మీకు తెలిసిద్దని వాళ్ళు చెబితే వాళ్ళ కోరిక మీద కూడా ఇంత వర్షంలో తిరిగితే ఒకసారి మానవతా దృక్పథంతో రాజకీయ పార్టీలను పక్కన పెట్టినా కనీసం అధికారంలో ఉన్నవాళ్ళు మౌలిక సదుపాయాలు కలగజేయటంలో కూడా ఈ రకమైన రాజకీయాలు చూపించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తప్పకుండా ఈ గ్రామానికి ముందు అర్జెంటుగా రోడ్డు వేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది.